ప్రైజ్ ది లార్డ్. ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 32వ వచనం. పిమ్మట అది సర్పం వలె కరచును, కట్లపాము వలె కాటు వేయును. మనకు సర్పములన్నా కట్లపాములన్నా ఏం సంతోషం ఉండదు. వాస్తవానికి ఏ మనుషులు కూడా వాటితో సహవాసం చేయడానికి ఇష్టపడరు. వాటితో స్నేహం ఎప్పటికైనా ప్రమాదాన్ని ఇస్తుంది. మరి ఇక్కడ కట్లపాము అంటున్నాడు, సర్పం అంటున్నారు. ఏంటది అనంటే మద్యపానము. ఎవరైనా మత్తును కలిగించేటువంటి ఆ మద్యపానమును కనుక అలవాటు పడితే వారి జీవితం ఎంత భయంకరంగా ముగుస్తుందో, వారి జీవితంలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయో 23వ అధ్యాయం 30వ వచనం చెప్పబడింది. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందదృష్టి అంటూ ప్రశ్నించి చివరికి మందదృష్టికి, జగడాలకు, దుఃఖానికి, చింతకు, వేదనకు అన్నిటికీ కారణము మద్యపానాసక్తి. దయచేసి పురుషులు, స్త్రీలు, విద్యావంతులు, విద్యాహీనులు ఎవరైనా త్రాగే అలవాటు ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నాను. వీటి జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే నీతో తాగిపిచ్చి, నీతో ఆడిపిచ్చి, నీతో ఆనందింపచేసినట్టుగా చేసి చివరికి ఇది ఒక సర్పం వలె కాటేసేస్తుంది, ఒక కట్లపాము వలె కాటేసేస్తుంది. నాకు తెలుసు, చాలా చిన్న వయసులో 20-30 సంవత్సరాలు ఇంకా దాటక ముందే మద్యపానానికి అలవాటు పడి దానిని జయించలేక మరి చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆయా రకాల జబ్బులతో ఇప్పటికీ మంచం పడిన వాళ్ళు నాకు తెలుసు. దయచేసి ఎవ్వరు మద్యపానమునకు కానీ, ధూమపానమునకు కానీ మన ఆరోగ్యాన్ని, మన శరీరాన్ని పాడు చేసే ఇలాంటి పాపాల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిందిగా బైబిల్ సెలవిస్తూ ఉంది.